నమస్తే వెల్కమ్ టు మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. నేను మీ జాహ్నవి. మనతో డాక్టర్ వర్లు గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే, హౌ ఆర్ యూ? ఎస్ సార్, ఐఎమ్ అబ్సల్యూట్లీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సూపర్ సార్, నిజంగా ఆల్వేస్ ఫైన్ మీరైతే. హ్యాపీ మిమ్మల్ని చూస్తేనే మనకు చాలా మోటివేషన్ వస్తుంది సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఎ లాట్, చాలా నేర్పిస్తున్నారు. అండ్ సార్, ఇంకొకటి, జీవితంలో ఒక్కొక్కసారి ప్రతి మనిషికి, ఇది కూడా ఏది ఉన్నా దాదాపుగా ప్రతి మనిషి ఫేస్ చేసేవే మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో క్రిటిసైజెస్ అంటాం, విమర్శలు ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు కొంతమంది విమర్శలకు గురవుతారు, కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు, రెండూ ఉంటాయి. సో ఇలా విమర్శలు మనకు ఒకవేళ వస్తే మనం వాటిని ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మిమ్మల్ని ఎవరన్నా విమర్శిస్తున్నారు అంటే దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ యువర్ గ్రోత్. మీరు ఎదుగుతున్నట్టు లెక్క. రియల్లీ? ఎస్. మీకు విమర్శలు వస్తున్నాయంటే మీ పక్క టీం వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారు, లేదా మీ బయట వాళ్ళు, మీ కాంపిటీటర్స్ విమర్శిస్తున్నారంటే మీరు గ్రో అవుతున్నట్టు. ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మిమ్మల్ని ఎవరు విమర్శించకుండా ఉండాలంటే మీరు ఏమీ మాట్లాడకుండా ఉండాలి, ఏమీ చేయకుండా ఉండాలి, ఏమీ కాకుండా ఉండాలి. గొప్పవాళ్ళు కాకుండా ఉండి మీ జోలికి ఎవరు రారు. ఎవరో ఒక రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు అనుకోండి, ఆయన జోలికి ఎవరు ఆయన విమర్శించరు కదా. అదే కదా, అంటే మన జీవితంలో ఎదగకూడదు, ఏది విమర్శలు వద్దు అనుకుంటే ఎదగకుండా ఉండాలి. మాటలో చెప్పేశారు సార్. సో మీరు విమర్శలు బాగా వస్తున్నాయంటే మీరు ఆ విధంగా ఎదుగుతున్నట్టు లెక్క. విజిబిలిటీ పెరిగింది, పబ్లిక్ మిమ్మల్ని వాచ్ చేసేటట్టుగా మీరు ఆ స్థాయికి వచ్చారు. అందుకే చూడండి, సినిమా వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, గాసిప్స్. వాళ్ళు ఏదో ఒక రకంగా జనం ఉన్న వాళ్ళలో నలగాలి, ఆ విజిబిలిటీ కావాలి. దానికోసం ఏం చేస్తారు, కొంతమంది వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, గాసిప్స్ చేసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చెప్పేసి ప్రచారంలో పెడుతుంటారు. సో కాబట్టి మీరు ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన ఎవరైనా విమర్శిస్తున్నారంటే దట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ గ్రోత్. మనం ఎదుగుతున్నాము అనడానికి ఒక చిహ్నం. తర్వాత ఎప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి, అనవసరంగా విమర్శించారు, ఏ రీజన్ లేకుండా విమర్శించారంటే, ఎప్పుడు కూడా మనం విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే తక్కువ తెలివిగల వాళ్ళు అయి ఉంటారు. మనకంటే ఎక్కువ తెలివిగల వాళ్ళు మనం విమర్శించరు. విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా మనం విమర్శిస్తున్నారంటే వాళ్ళు మనకంటే తక్కువ తెలివిగల వాళ్ళు. అందరికంటే కాదు, మనకంటే తక్కువ తెలివిగల వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ విమర్శ అనేది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు ఎదుగుతున్నారు, అతను అలానే ఉన్నాడు, అతను బద్ధకాన్ని పోగొట్టుకోలేదు, అతను చేయాల్సిన పనులు చేయట్లేదు, అతను లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, తనలో కలిగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను పోగొట్టుకోవడానికి ఇలా విమర్శిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, బలహీనతలను దాచుకోవడానికి అవతల వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. కొంతమందిలో నెగిటివిటీ గడ్డగట్టి ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో నెగిటివిటీనే చూస్తుంటారు. ముల్లా నసరుద్దీన్ అని ఒక మన తెనాలి రామలింగుడిలాగా సూఫీ కథల్లో ముల్లా నసరుద్దీన్ వస్తాడు. అతను చాలా నెగిటివ్ క్యారెక్టర్. అతను టొమాటోలు పండించాడు, బ్రహ్మాండంగా పండింది పంట, ఎప్పుడు కంటే కూడా 2-3 రెట్లు పండింది. పక్క రైతులు వచ్చి అభినందిస్తారు, ఏమయ్యా ముల్లా బ్రహ్మాండంగా పంట పండింది అంటే, ఏం పంటో ఏమిటో అని ఏడుస్తాడు. ఏమైంది ముల్లా అంటే, పంట బాగానే పండింది కానీ టమాటాలు ఒక్కడు కూడా గులిపోలేదు, మరి నా పందులకి ఏమేయాలి, కులిపోయిన టమాటాలు ఉంటే పందులకి వేస్తాను, కుళ్ళలేదు 1-2 అని ఏడుస్తాడు. అంటే ప్రతి చోట నెగిటివ్ చూస్తూ ఉంటాడు. అంటే మంచి అతను అలవాటు ఏమిటి, కులిపోయిన టమాటాలు ఉంటే వాళ్ళ పందులకి ఆహారం ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక్కడు కూడా కూలలేదు, దానికి ఆనందపడటం కాదు, బాధపడతాడు. అంటే ప్రతి దాంట్లో కొంతమంది నెగిటివే ఎత్తుకుంటూ, అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు. మనలో నెగిటివిటీ బాగా పేరుకోకపోతే మనం ఇతరులను విమర్శించడం కూడా ఎక్కువగా ఉంటుంది. మన లోపాలను కప్పించుకోవడం కోసం, మన ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని దాచుకోవడం కోసం, బయటికి కనపడకుండా ఉండటానికి ఇతరులను విమర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, విమర్శించడం అంటే నెగిటివ్, మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ని చెప్పడం, లేకపోయినా కూడా కల్పించి నెగిటివ్స్ని చెప్పటం. నెగిటివ్స్ని మాట్లాడినప్పుడు, నెగిటివ్స్ని విన్నప్పుడు మనిషికి ఒక ఆనందం కలుగుతుంది. కెమికల్ డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అందుకని గాసిప్స్ చూడండి, మంచి గురించి రాస్తే అతను కష్టపడతాడు, రోజుకి ఇంత వర్క్ చేస్తాడని రాస్తే ఎవరు చదవరు. గాసిప్ రాశారనుకోండి, ఒక పుకారు రాశారనుకోండి, దాన్ని అందరూ చూస్తారు, దానికి బాగా వీడియో అనుకోండి ట్రెండింగ్లోకి వెళ్ళిపోద్ది, మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి. అదే పాజిటివ్ విషయాలు చెప్తే
దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే నెగిటివ్లో మనిషికి ఒక కిక్ ఉంటుంది. నెగిటివ్ విన్నా, నెగిటివ్ చూసినా, నెగిటివ్ మాట్లాడినా డోపమైన్ రిలీజ్ అయ్యి దానికి ఎడిక్ట్ అవుతారు. నెగిటివిటీకి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. సో దాంతోనే ఏం చేస్తారు, ఆ నెగిటివిటీ నుంచే క్రిటిసిజం కూడా వన్ ఫార్మ్ ఆఫ్ నెగిటివ్ అనమాట. నెగిటివిటీకి ఒక రూపమే క్రిటిసిజం. అందుకే మనం చేసేది అందరినీ మనం మెప్పించలేము. మనం చేసేది మన ఆత్మకి, మన కాన్షియన్స్కి, అంతరాత్మకి అది కరెక్ట్ అనిపిస్తే మనం చేసుకుంటూ పోవటమే. ఎలా ఉంటుందంటే ప్రపంచం నేచరు, చాలామంది ఎక్కువ మంది అవతల వాళ్ళని తాము చేయింది ఇతరులు చేస్తే తాము ఎదగకుండా వాళ్ళు ఎదిగితే అసూయతోను కూడా విమర్శించడం జరుగుతుంది. ఒక రైతు కొడుకు ఇద్దరు ఒక గాడిదని తీసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే కొంతమంది చూస్తారు, వీళ్ళేంటి మూర్ఖుల్లాగా ఉన్నారు, గాడిద ఉంది ఎందుకు, బరువు మోయటానికే కదా, ఎవరైనా ఎక్కొచ్చు కదా, గాడిద నడిపించుకొని పోతున్నారు ఏమిటి అంటాడు. అప్పుడు తండ్రి, నాన్న నువ్వు ఎక్కి కూర్చోరా అంటాడు. లేదు నువ్వే కూర్చో అంటాడు కొడుకు. నేను నడవగలను, నువ్వు కూర్చో అంటాడు. అప్పుడు తండ్రి కూర్చుంటాడు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకో గ్రూప్ ఏం కాలం అండి, పసిపిల్లవాడిని నడిపిస్తున్నాడు, తండ్రి దుఃఖలాగున్నాడు, వాడు గాడిద మీద కూర్చున్నాడు, పిల్లవాడిని నడిపిస్తూ అన్నారు. వెంటనే చూసావు కదరా నాన్న అని దిగి కొడుకుని కూర్చోబెడతాడు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకో గ్రూప్ ఉంటుంది, చూసారా ఏం కాలం అండి, కలికాలం, పిల్లవాడు చూడండి, వాడు యంగ్గా ఉండి ముసలాయన తండ్రిని నడిపిస్తున్నాడు, వాడు గాడిద మీద కూర్చున్నాడు అని వాళ్ళు విమర్శిస్తారు. ఇక కొంత దూరం పోయిన తర్వాత, నాన్న ఇక లాభం లేదు, నువ్వు కూడా ఎక్కని ఇద్దరు ఎక్కుతారు. ఇంకో బ్యాచ్ కనపడుతుంది, చూసారా మనుషులకి జాలి కరుణ ఏమీ లేకుండా పోయింది, ఆ మూగజీవి మీద ఇద్దరు కూర్చుంటూ దుఃఖంలాగా ఉన్నారు, అదేమైపోవాలా అని. అప్పుడు ఇద్దరు దిగి ఇక గాడిదని వాళ్ళిద్దరు మోసుకుంటూ పోతే ఆ పక్కన నదుంటి కాలు జారి దాంట్లో పడుతుంది, గాడి చచ్చిపోతుంది. అది కథ. అంటే దీంట్లో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, విమర్శించే మీరు ఏది చేసినా తప్పు పట్టాలనుకున్నాడు తప్పు పడుతూనే ఉంటాడు. కాబట్టి మన అంతరాత్మకి మనం చేసేది కరెక్ట్ అనుకున్నప్పుడు మిగతా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత కొన్ని విషయాల్లో వృత్తిపరంగా కానీ వీటిలో మీరు విమర్శలు ఎక్కువగా వస్తున్నాయంటే మీరు ఎదుగుతున్నట్టుగా. ఇంతకుముందు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి, మామూలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి, మిమ్మల్ని పట్టించుకునే స్థాయికి మీరు వాళ్ళందరికీ తెలిసారు కదా. ఇంతకుముందు మీరు ఎవరో కూడా మిమ్మల్ని పట్టించుకోవాలి, మీరు ఉన్నారని వాళ్ళకి తెలియదు, ఉన్నారని తెలిసినా ఏముందని పట్టించుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు, మిమ్మల్ని విమర్శిస్తున్నారు కూడా, మీ గురించి వేరే దగ్గర మాట్లాడుతున్నారు, అంటే యు ఆర్ గ్రోయింగ్ అనేది. అంతేగాని విమర్శలకి దుఃఖపడుతూ బాధపడుతూ ఉండాల్సిన అవసరం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఎవరు సోర్స్ ఆఫ్ క్రిటిసిజం కూడా చూసుకోవాలి. ఎవరు విమర్శిస్తున్నారు, విమర్శించే వ్యక్తి నిజాయితీపరుడు, నాలెడ్జబుల్ పర్సన్ అనుకోండి, దాంట్లో ఏమన్నా నిజముందా, నేను మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా అని అంటే చూసుకోవాలి. మన మంచి కోరుకునే వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి కోరుకోకపోయినా కూడా ఒక్కోసారి వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్తోని మనం చేసిన దాంట్లో తప్పు, మనం చేసిన పనిలో వాళ్ళకి తప్పు కనపడవచ్చు, అది మనకు తెలియకపోవచ్చు. అది మనం నిజమే కదా, ఇది నేను సరి చేసుకోవచ్చు కదా, ఎందుకంటే అతను నాలెడ్జ్తో చెప్తున్నాడు. విమర్శించాలని విమర్శించడం కాదు, అతనికున్న నాలెడ్జ్తోనే, అతనికున్న ఎక్స్పీరియన్స్తోనే మనం విమర్శించాడు. ఇది అది దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం, అంటే ఉపయోగపడే క్రిటిసిజం. సో దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకొని ఇది మనకు పనికి వస్తుందంటే మనం మార్చుకోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను, ఏమిటంటే నిజంగా మనలో లోపం ఉందనుకోండి, ఎవడన్నా విమర్శించాడు, దాన్ని మనం బాధపడాల్సిన అవసరం ఏముంది, లోపం ఉందిగా, మనం పొరపాటు చేస్తున్నాం కదా, మనం పొరపాటు చేస్తున్నాం కాబట్టి వాడు విమర్శించాడు, అప్పుడు బాధపడాల్సిన ప్రయత్నం చేయాలి, కానీ దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మనలో లోపం లేదనుకోండి, లోపం లేదు, వాడు విమర్శిస్తున్నాడు, అప్పుడు ఎందుకు బాధపడాలి, లోపం లేదు కదా, వాడు పిచ్చోడు, వాడికి తెలియక, వాడికి నాలెడ్జ్ లేక విమర్శిస్తున్నాడు, ఇది తప్పు కాదు కదా అని ఎప్పుడూ మనం బాధపడాల్సిన అవసరం లేదు. లోపం ఉన్నా బాధపడాల్సిన అవసరం లేదు, లోపం లేకపోయినా బాధపడాల్సిన అవసరం. లోపం ఉంటే లోపం ఉంది కాబట్టి అన్నాడు, తప్పేంటి, మనం తప్పు చేస్తాం కాబట్టి తప్పు అన్నాడు, దానికి బాధపడాల్సి. తప్పు చేయలేకుండా అన్నాడు అనుకోండి, వాడు పిచ్చోడు, వాడికి తెలియదు కదా అని అట్లా వదిలేయాలి. వాళ్ళని పట్టించుకుంటూ చూస్తే, ఎవడన్నా మన మీదకి రాళ్ళు విసిరారనుకోండి, విమర్శలు అనే రాళ్ళు విసిరితే ఆ రాళ్లతో బిల్డింగ్ కట్టుకోవాలా, ప్రహరీ గోడ కట్టుకోవాలి, అంతేగాని వాటికి మనం బాధపడుతూ కూర్చోకూడదు. ఎంత పెద్ద రాళ్ళు విసిరితే అంత పెద్ద ఇల్లు వస్తుందని ఫీల్ అవ్వాలి. ఒక రైతు ఒక గాడిదతో చాలా చాకరీ చేయించుకుంటారు, బరువులు ముంచి వృద్ధాప్యంలోకి వస్తుంది. వృద్ధాప్యంలోకి వచ్చి దానికి తిండి పెట్టడం కూడా దండగని చెప్పేసి ఒక పాడుబడ్డ
అది పాపం పొరపాటున ఆ పాడుబడి బావిలో పడ్డది. అది చూశాడు, అది ఎక్కి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మళ్ళీ ఎక్కువ వస్తే దీన్ని తిండి పెట్టాలని దాంట్లోనే బూట్ చేద్దామని అక్కడ ఉన్న మట్టి అంతా కూడా దాంట్లో నెడుతున్నాడు. అది చూసి అనుకుంటుంది, వీడికి ఇన్ని రోజులు సేవ చేశానే, నేను ఎక్కి రావడానికి హెల్ప్ చేయాల్సింది పోయి నన్ను పూడ్చిపెట్టాలని చూస్తున్నాడని వీడు మట్టి పోస్తుంటే లెవెల్ పెరిగింది కదా, ఇంకొక స్టెప్పు అది పక్క నుంచి అది ఎక్కుతూ వస్తుంది. వీడు మట్టి పోస్తుంటే పైకి ఎక్కుతూ వస్తుంది. మొత్తం నింపాడు బావిని. అది పైకి హాయిగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కేసి వచ్చేసింది. సో విమర్శలు కూడా అంటే మన ఎవడన్నా విమర్శిస్తే ఆ విమర్శలతోనే మనం ఇంకా పట్టుదల పెంచుకొని ముందుకు ఎదగాలి. వాటిని పట్టుకొని మనం బాధపడుతూ కూర్చోకూడదు. ఎందుకంటే అతను మనకంటే తక్కువ తెలియగలవాడు. అతను నాలెడ్జ్ విమర్శిస్తున్నాడు అంటేనే మనకంటే లెస్ ఇంటెలిజెంట్ అనేది మీనింగ్. అతను మనం చేసే పనులు చేయలేడు కాబట్టి తన వీక్నెస్ని కప్పించుకోవడానికి, అసూయని ప్రకటించడానికి, ఆత్మన్యూనత భావాన్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తోని విమర్శిస్తున్నాడు. కాబట్టి అలాంటి పిచ్చోడికి విమర్శలకు మనం బాధపడటం ఏమిటి? ఇలా మనం అనుకునే ఉండాలి. తర్వాత ఒక్కొక్కసారి విమర్శించినప్పుడు మనకు కొంచెం కోపం కూడా రావచ్చు. అప్పుడు ఏంటంటే డీప్ బ్రెత్స్, దీర్ఘంగా గట్టిగా శ్వాస తీసుకున్నాం అనుకోండి, మనం కంట్రోల్గా ఉంటాం. అవతల వాడు చెప్పేదాన్ని శ్రద్ధగా వినాలి. నిజంగా దాంట్లో ఏమైనా పనికొచ్చేది ఉందా? పనికొచ్చేది ఉంటే దాన్ని తీసుకొని మార్చుకుంటాం. పనికిరాని ఉందనుకోండి, పిచ్చోడు ఏదో అన్నాళ్ళు అని వదిలేస్తాం. అంతేకాని దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. అయితే ఇక మనం కూడా విమర్శిస్తుంటాం ఒక్కొక్కసారి. మన పిల్లల్ని, మన ఇంట్లో వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మీకు విమర్శించే హక్కు ఎప్పుడు ఉంటుందంటే, ఇది తప్పు లేదా ఇలా చేయకూడదని విమర్శిస్తే ఎలా చేయాలో మీరు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మీకు విమర్శించే హక్కు ఉంటుంది. ఇది తప్పు, ఇది బాగా రాయలేదన్నారనుకోండి, ఇది ఎలా రాయాలో చెప్పగలగాలి. ఈ హెడ్డింగ్ బాగలేదు అని అంటే ఎలా బాగా పెట్టాలో కూడా తను చెప్పగలిగితే అప్పుడు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది ఊరిక క్యాజువల్గా అనేస్తూ ఉంటారు. కొంతమందికి జడ్జిమెంట్ ఉంటుంది. అంటే దాంట్లో కరెక్ట్గా బాగలేదని చెప్పగలరు, ఎలా బాగు చేయాలో చెప్పలేకపోవచ్చు. అప్పుడు ఏంది, మనం దాని మీద మనం 2-3 సార్లు ఆలోచించి దాన్నే మనం మార్చుకోగలుగుతాం అనమాట. సో విమర్శలకి అందరినీ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తారు, విమర్శలకి గురవుతారు. ఇప్పుడు రాముణ్ణి విమర్శించారు, కృష్ణుణ్ణి విమర్శించారు, జీసస్ని విమర్శించారు. విమర్శలు గురి కానటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరున్నారు? సింగిల్ పర్సన్ కూడా లేరు. రాముడిని దేవుడు అంటారు, వాళ్ళని చెట్టుచాటు నుంచి చంపాడు, అదేం ధర్మం అని విమర్శించారు. కృష్ణుడు అంతా మాయలు చేస్తాడు, మోసం చేస్తాడు, మోసకారి అని చెప్పేసి కృష్ణుడిని విమర్శించారు. జీసస్ని ఆయన చెప్పి పాడు చేస్తున్నాడు జనాల్ని అని చెప్పేసి రాజులు అతను సులువ వేశారు. అంతే. సో ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. దాన్ని మీరు ఇంతకుముందు గాడిద విషయంలో చెప్పినట్టు, అంటే గాడిదని కాదు, రాళ్ళని స్టెప్స్గా చేసుకుని ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. సో అంటే ఏదైనా సరే ఎలాంటి విమర్శలకి భయపడకుండా, బాధపడకుండా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ ఎదగడమే నిజమైన జీవితానికి పరమావధి. సార్, మరి అయితే ఈ విమర్శల్ని, ఈ క్రిటిసిజాన్ని మేనిఫెస్టేషన్ ఎలా తీసుకోవాలంటారు? అంటే ఈ క్రిటిసైజ్ చేస్తున్నామంటే మనం నెగిటివ్ మూడ్లోకి వెళ్ళినట్టు. కాబట్టి మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఇప్పుడు మనం క్రిటిసైజ్ చేయాలనిపించిందంటే మన ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది. మనం విజువలైజ్ చేసుకొని యూనివర్స్తో కనెక్ట్ అయ్యే దారిలో నడుస్తున్నాం. నడిచేటప్పుడు ఇంకా యూనివర్స్ చేరకముందే మనం ఎవరైనా విమర్శించామనుకోండి, మన ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది. కాబట్టి మనం ఇతరులను విమర్శించకుండా ఉండాలి. తర్వాత వేరే వాళ్ళు మనం విమర్శించారనుకోండి, దాన్ని పట్టించుకోకుండా ఉండాలి. మనం పట్టించుకున్నాం అనుకోండి, నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోతాం. మనకు యూనివర్స్ కనెక్ట్ కావడానికి వెళ్ళే ఫ్రీక్వెన్సీ మళ్ళీ డౌన్ అవుతుంది. సో కాబట్టి మనం విమర్శించకూడదు. ఎవరైనా విమర్శిస్తే వాటికి లొంగకూడదు. దాంట్లో మంచి ఏమైనా ఉందో లేదో తీసుకొని వదిలేయాలి. ఎందుకంటే మనం కొన్ని గోల్స్ ఉన్నాయి, మన యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఆ గోల్స్ను సాధించాలనుకుంటున్నప్పుడు మనం పాజిటివ్గా ఉంచుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికైతే విమర్శల గురించి చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే నెక్స్ట్ క్లాసెస్ May 14th నుంచి అన్నారు కదా, ఒకసారి ఆ MLP ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పండి సార్. అంటే MLP ప్రోగ్రాంలు ఏమిటంటే, విజువలైజేషన్ అందరూ చేసుకుంటారు, కానీ తమ మైండ్ని మార్చుకోకుండా, మనం మారకుండా విజువలైజేషన్ ఎంత చేసినా కూడా యూనివర్స్తో కనెక్ట్ కావటం ఉండదు. కొంతమంది చేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, నాకేమీ మేనిఫెస్ట్ అవ్వలేదు, మెరకల్ జరగలేదని. మెరకల్ జరగాలి అంటే మీ ద్వారా జరగాల్సిందే. మీ మైండ్లో ఉన్న నెగిటివిటీని తీసేయాలి, మీ మైండ్ని పాజిటివిటీతో నింపాలి. మీరు రోజంతా కూడా మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకునేటటువంటిగా మార్చుకోవాలి. కొన్ని ప్రక్రియ అవి మనంతరకు మనం చేయలేము. దానికి మేమేం చేస్తామంటే సైకలాజికల్ టెక్నిక్స్ వాడి
న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో ఉన్నటువంటి టెక్నిక్స్ని వాడి ఆ మైండ్లో మార్పు రావడానికి చేయాల్సిన ఎక్సర్సైజ్ దాంట్లో చేయించడం జరుగుతుందన్నమాట. సో దాని ద్వారా మనిషి అంటే మనం జీవితం మారాలంటే ముందు మనం మారాలి. మనం మారటం అంటే మన వల్ల కాదు కాబట్టి దీంట్లో ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలి. సో ఈ ప్రోగ్రాంలో మనం చేసేది ఏమిటంటే నెగిటివిటీని తీసేయటం, గోల్ని సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యేటట్టుగా చేయటం, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఏ ప్రాసెస్లు చేయాలో అవన్నీ చేయించడం జరుగుతుంది. ఈ వర్క్షాపులో ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్ ఇది. అంటే ఎక్కువ చేయటం ఉంటుంది, వినటం కంటే కూడా. ఇన్ఫర్మేటివ్ వర్క్షాప్ కాదు ఇది, ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్షాప్. అంటే మార్పు తీసుకురావడానికి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి మనిషి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దాకా మన వీడియోలో మనమే ఒక 10-12 వీడియోలు ఈ మేనిఫెస్టేషన్ మీద రకరకాల యాంగిల్స్ నుంచి చెప్పాం. ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మార్పు తీసుకురావడానికే మన వర్క్షాప్, మైండ్ ల్యాబ్. ఎగ్జాక్ట్లీ సార్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే ఆ క్లాసెస్కి నేను అటెండ్ అయ్యాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. విమర్శల గురించి దాన్ని ఎలా తీసుకోవాలనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదండి, మరి మనకి విమర్శలు వచ్చినప్పుడు ఆ విమర్శల్ని ఎలా తీసుకుని మనం ఎలా ఎదగాలి, అసలు విమర్శలు ఎవరెవరికి వస్తాయి, అసలు విమర్శలు ఎంత వండర్ఫుల్గా చక్కగా ఎగ్జాంపుల్స్ చెప్పి మరి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.